హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. అసలు కూటమి లేనిది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎలా గెలుస్తారు అని చెప్పి కేసీఆర్ అయితే అనడం జరిగింది. ఎందుకు ఆయన ఇంతటి వ్యాఖ్యలు చేశారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. అసలు కూటమి లేకుండా సోలోగా ఆయన గెలిసే అవకాశమే లేదు అన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? కేసీఆర్ అంటే రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఒకటేంటంటే ఎన్డీఏ అనేది తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతుందనేది ఒక అంచనా వేస్తున్న క్రమంలో చంద్రబాబును టార్గెట్ చేయడం అనేది కేసీఆర్కు మొదటి నుంచి ఉన్నది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేక అనేది గతంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉద్యమాన్ని నడపడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదని చెప్పి అసలు టీఆర్ఎస్ పుట్టడం అనేది తెలుగుదేశం పార్టీ అసంతృప్తిలోంచి పుట్టడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితంగా మెలిగిన అసలు తెలంగాణ అవసరమే లేదని చెప్పిన అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ రెండోసారి చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చిన తర్వాత అతనికి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అతన్ని డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తూ అలాగే ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ 2000 సంవత్సరంలో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం నుండే పుట్టింది. తెలుగుదేశం నుంచే తెలుగుదేశం మంత్రిగా ప్రారంభమైంది. రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. ఎన్టీ రామారావు తిరుగుబాటు సమయంలో కూడా చంద్రబాబుతోటే కేసీఆర్ ఉండడం జరిగింది. అసెంబ్లీలో అసలు తెలంగాణకు అసలు అన్యాయమే జరగలేదని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఇక అవన్నీ రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, మర్చిపోతుంటారు. అక్కడి నుంచి ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ అనే దాని మీద చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి 2014లో కాంగ్రెస్ను వ్యతిరేకించడం జరిగింది, రాజీనామాలు చేయించడం జరిగింది, ఉప ఎన్నికలకు వెళ్ళడం జరిగింది, అన్ని పార్టీలతో ఒప్పించడం జరిగింది. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధించిన ఒక వ్యక్తిగా, తెలంగాణకు మొదటి వ్యక్తిగా అతన్ని గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపుతోటి ఏదైతే 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కేసీఆర్ సీఎం అవ్వడం జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం జరిగింది. ఆ సీఎం అయిన సందర్భంలో కూడా 2 రాష్ట్రాల మధ్య పెద్ద సఖ్యతగా కూడా లేదు. ఆ సందర్భంలో కూడా కొంత డిఫరెన్సెస్ కనిపించినాయి. ఏదైతే పార్టీ నుంచి బయటికి వచ్చిన నాటి నుంచి ఉన్న డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి. అయితే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి కేసీఆర్ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైతే తనతో గతంలో పనిచేసిన టీడీపీ లీడర్లందరూ కూడా కేసీఆర్తో రావడం జరిగింది. ఇప్పుడున్న పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన లీడర్లే కేసీఆర్తో ఉన్నారు. ఒక దశలో చూసుకున్నట్టే అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అది టీడీపీ ప్రభుత్వం అనే విధంగా అందరు లీడర్లు రావడం జరిగింది. అసలు టీడీపీ నుంచి గెలిచిన ఇంత ఉద్యమ వ్యతిరేకత సమయంలో కూడా టీడీపీ మీద ఉద్యమ వ్యతిరేక ముద్ర పడ్డప్పటికీ 2014 ఎన్నికల్లో వాళ్ళు 15 సీట్లు గెలవడం జరిగింది. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి 20 సీట్లు గెలిస్తే 15 సీట్లు సొంతంగా గెలవడం జరిగింది టీడీపీ. కేసీఆర్ ప్రతి పార్టీని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్నప్పటికీ అతనికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి, కడియాన్ శ్రీ గారు, ఏరబల్ దయాకర్ వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన నాయకులే. దాని తర్వాత ఇక మరొకసారి అతనికి ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుంది అనుకున్న సందర్భంలో కేసీఆర్ చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఎలా పై ఎత్తులు వేయాలనో కేసీఆర్కి తెలుసు. కాబట్టి 2019లో ఎన్నికలు 5 ఏళ్ల కాలానికి పూర్తవుతున్న సందర్భంలో ముందస్తుగా వెళ్ళడం జరిగింది. 2018 6 నెలల ముందు ముందస్తుగా వెళ్ళడం జరిగింది. ముందస్తుగా వెళ్ళిన సందర్భంలో ఒక దశలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో మహాకూటమిగా టీడీపీ, కాంగ్రెస్, అలాగే సిపిఎం వీళ్ళందరూ కలిసి పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మరొకసారి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడికి వస్తే మన తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు అనేది ఆ నేరేటివ్ను తీసుకురావడం జరిగింది. దాంతో ఇంతమంది కలిసి పోటీ చేసినప్పటికీ ఇన్ని పార్టీలు, బీజేపీ ఒకటి సపరేట్గా పోటీ చేయడం జరిగింది, టీడీపీ, కాంగ్రెస్,
సిపిఐ సిపిఎం అందరు కలిసి పోటీ చేసినప్పటికీ 2018 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చి 88 సీట్లు రావడం జరిగింది కేసీఆర్ కంటే. అక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది, వ్యతిరేక పార్టీ అని చెప్పి. దాని తర్వాత చూసుకున్నట్టయితే 2014లో అధికారం రావడం జరిగింది. 2018లో కూడా చంద్రబాబు అడ్డం పెట్టుకొని మరొకసారి అంటే అదొక్కటే రీజన్ కాదు, అదొక రీజన్, దాంతో సెంటిమెంట్ రగిలించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాని పరిస్థితి, ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో లేరో అనే స్థితి. ఇలాంటి స్థితిలో మరొకసారి సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీనే చేయలేదు, చాలా చోట్ల లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు. వాళ్ళ తరపున గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మళ్ళీ బై ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇలాంటి సందర్భంలో తన దగ్గర ఉన్న ఆయుధాలు ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని తెరపైకి తీసుకొస్తే సెంటిమెంట్ పండుతుందనే ఉద్దేశంతో వచ్చినట్టు. అయితే మీరు అడిగినట్టుగా కూటమిగా కడితేనే చంద్రబాబు నాయుడు గెలిచారా అంటే కొన్ని సందర్భాలు కొందరితో కలిస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఆ మాట నిజమే కావచ్చు. ఎందుకంటే వాజ్పేయి గతంలో చూసుకున్నట్టయితే 99 ఎన్నికల్లో ఆ టైంలో వాజ్పేయితో కలిసినప్పుడు గెలవడం జరిగింది. తర్వాత వాళ్ళు బీజేపీతో కూటమి లేనప్పుడు ఓడిపోవడం జరిగింది. మొదటి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారి చూసుకున్నట్టు బీజేపీతో కలిసి పోటీ చేస్తే గెలవడం జరిగింది. రెండోసారి బీజేపీతో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. ఈసారి మళ్ళీ బీజేపీ జనసేన కూటమి గెలవడం జరిగింది. అందులో వాస్తవికత ఉన్నప్పటికీ బేస్ అంటే టీడీపీకి బేస్ ఉన్న పార్టీ, బీజేపీ కొంత నామమాత్రం బలం అయినప్పటికీ అదొక సెంటిమెంట్గా పనికొస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారికి దాదాపు జనసేన వదిలేస్తే మిగతా సీట్లన్నీ బీజేపీ జనసేన టీడీపీ గెలుచుకున్న సీట్లలో మనం చూసుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిలబడ్డదంటే దానికి కారణం మళ్ళీ టీడీపీ నుంచి గెలిచిన దాదాపు అంటే ఈ బీజేపీ అందరు కలిపి 21 మంది రావడం వల్లనే అక్కడ ప్రభుత్వం 273 రావాలి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఇక్కడ బీజేపీ ఒక్క 240 మాత్రమే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు, నితీష్ కుమార్ గారికి వచ్చిన సీట్లతోటి ప్రభుత్వం అంటే ఆ విధంగా చూసుకున్నట్టయితే బీజేపీ లాభపడ్డదని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నట్టయితే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని కూడా చెప్పొచ్చు. కాబట్టి పొత్తులు ఎత్తులు అనేది సందర్భానుసారం సమయానుసారం మారుతుంటాయి. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుతో ఏదైతే టీడీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీ అని చెప్పిన కేసీఆర్ మహాకూటమిగా కేసీఆర్తో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఇవ్వనివ్వట్లేదని చెప్పి టీడీపీ టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ పొత్తులో భాగంగా అనేది అప్పుడు జరిగే విషయాలుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే రాజకీయ అంశాలు అప్పుడు జరిగే సందర్భాన్ని బట్టి పొత్తులు మారుతుంటాయి. కాబట్టి ఇదంతా కేసీఆర్ ఇక తెలంగాణలో కూడా ఎన్డీఏ అంటే కొంత బీజేపీ ఇప్పుడు కొంత పుంజుకుంటుంది అని మనకు కనిపిస్తుంది. అంటే 8 ఎంపీ సీట్లు రావడం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, వారికి టీడీపీకి ఇప్పటికి కూడా పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే టీడీపీ పార్టీ లేనప్పటికీ టీడీపీకి క్యాడర్ ఉంది, క్యాడర్ బేస్డ్ పార్టీ, గ్రామాల్లో ఇప్పటికి కూడా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. ఒకవేళ బీజేపీ దానికి తోడైతే 2 పార్టీలు కలిస్తే దాంతోపాటు జనసేన, పవన్ కళ్యాణ్ది ఎట్లాగో సినిమా ఇమేజ్ యూత్లో ఇవన్నీ ఉంటాయి, వీళ్ళు 3 కలిస్తే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత నాకు కాకుండా ఈ కూటమికి వచ్చినట్టయితే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని రానివ్వకుండా ఉంటే బెటర్ అని మరొకసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు మనం. సరే, అయితే తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అయితే 2 తెలుగు రాష్ట్రాలతో అసలు సంబంధం అయితే ఉండదు ఆయన ఫ్యాన్ బేస్కి. ఆ ప్రభావం తెలంగాణపై ఏమైనా పడే అవకాశం ఉందా ఒకవేళ కూటమి ఇటు వస్తాయి? ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ ఆలోచిస్తున్నది కూడా అదే. ఎందుకంటే బీజేపీకి కొంత గ్రాఫ్ పెరుగుతుంది, టీడీపీకి ఆల్రెడీ క్యాడర్ ఉంది. దానికి మోడీ చెప్తూ ఉంటాడు, మాకు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాగా ఉన్నాడు మా ఎంట అని. ఇక్కడ పెద్ద పెద్ద ఢిల్లీ మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాడు. ఆ తుఫాన్ లాంటి వ్యక్తి అంటుంటాడు. వీళ్ళకు ఆ తుఫాన్ తోడైతే అది మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తుండవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సినీ ఇమేజ్ ఇప్పుడు క్యాడర్ ఉన్నప్పుడు ఆ క్యాడర్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్యాడర్ లేకపోతే పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. లైక్ చిరంజీవి కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి బీజేపీ మోడీకి ఉన్న ఇమేజ్
దానికి తోడు టీడీపీ ఉన్న క్యాడరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే ఈ 3 కాంబినేషన్లు చాలా అంటే బెస్ట్ కాంబినేషన్స్ అంటారుగా. బేస్ స్ట్రాంగ్ ఉందండి. స్ట్రాంగ్ కాంబినేషన్ అంటే ఒకటి కలుస్తుంటాయి కదా, ఈ 3 కలవడం వల్ల స్ట్రాంగ్ కాంబినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా నువ్వు ఎక్కడైనా బహిరంగ సభలు పెడితే ఇప్పటికి కూడా ఫ్యాన్స్ విపరీతంగా వస్తుంటారు. దాని బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఇప్పుడే మొన్న ఎంపీ సీట్లు గెలవడం జరిగింది, ఎమ్మెల్యేలు. సౌత్ తెలంగాణలో టీడీపీ ఇప్పటికి కూడా బలంగానే ఉంది. వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, అంటే ఈ 3 కాంబినేషన్లు కలిసినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో 3 కూటమిగా ఏర్పడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భయం ఉండొచ్చు అంట. ఎస్, థ్యాంక్ యూ సార్.